ద డ్రీమ్ ఆఫ్ మెటీరియలిజం. విషయలాలసత్వం అంటే ప్రపంచానికి సంబంధించిన వ్యవహారములు అనేటువంటి స్వప్నం అట. అది బాబా ఏం చెప్తారో చూద్దాం. ద కండిషన్ ఇన్ ద వరల్డ్, ద స్ట్రైఫ్ అండ్ అన్సర్టనిటీ దట్ ఈస్ ఎవ్రీవేర్. ప్రపంచం పరిస్థితి ఒకసారి చూడండి. బాబా అంటున్నారు ఎలా ఉంది? ఎక్కడ చూసినా వేదన. ఏ హృదయంలో ఉన్నవాడు, లేనివాడు, చదువుకున్నవాడు, పామరుడు, బలవంతుడు, బలహీనుడు, అందరిలోనూ సమానంగా వేదన నిండి ఉంది. అండ్ అన్సర్టనిటీ దట్ ఈజ్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా ఏమవుద్దో, అమ్మో ఏమవుద్దోనండి బాబు, ఎలా ఉంటుందో ఈ ఆందోళన. ద జనరల్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ అండ్ ద రెబెలియన్ అగెనిస్ట్ ఎనీ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్. ఏదో ఒక పరిస్థితి సంభవించింది, దాని మీద తృప్తి లేకపోవడం. ఏదో మనిషి ఏదో ఫలనా సాధించేసాడు, ఏదోనండి ఎన్నాళ్ళు ఉంటుంది ఇది. ఒక రకమైన నిరాశ, అసంతృప్తి. అలాగే రిబెలియన్ ఎగనెస్ట్ అంటే తిరుగుబాటు. ఏది కూడా ఒప్పుకోం. ఏదో గవర్నమెంట్ ఫలనా చేసేసింది, అబ్బే ఏమి లాభం లేదండి. ఏదో మీ ఊళ్ళో కరెంటు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టేస్తున్నారంటే మేము ఒప్పుకోం. అది ఒకపక్క చెయ్యిపోతే ఒప్పుకోం, చేస్తే ఒప్పుకోం. ఇది ఒక చోట సూక్తి ఉంది, బాయిలింగ్ ఐస్ క్రీమ్ అని అంటారు. ఐస్ క్రీమ్ కావాలట కానీ మరుగుతూ ఉండాలట. అది ఎలా సాధ్యమండి? అది మరుగుతూ ఉన్న ఐస్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది? సో మానవుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే వాడికి అన్నీ కావాలి కానీ దేన్నన్నా సరే ఒప్పుకోడు. తిరుగుబాటు, నిరసన. ఇట్ షోస్ దట్ ది ఐడియల్ ఆఫ్ మెటీరియల్ పర్ఫెక్షన్ ఈజ్ అన్ ఎంప్టీ డ్రీమ్. ఇది ఒక విషయాన్ని రుజువు చేస్తుందట. ఏమిటి? బాబా చెప్తున్నారు, మనం అభివృద్ధి సాధించేయాలి. సైన్స్ ద్వారా మనం సిమెంట్ రోడ్లు వేసేయాలి, అన్నీ స్లమ్ తీసేయాలి. ఇవన్నీ మంచి బ్రహ్మాండమైనటువంటి భౌతికమైన ఐశ్వర్యాన్ని సంపాదించేయాలి. బాగా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం బాగా పెరిగిపోవాలి అని ఒక అందమైన స్వప్నాన్ని ఈ ప్రపంచం మానవుడికి ఇచ్చింది. ఇది అంత ఊటి దేశమా అనేటువంటి ఆ రియలైజేషన్ వాడికి కలిగినట్టు రుజువు అన్నమాట ఇది. అంటే ఇదంతా ఉట్టిదే, దూరంగా చూపించారు నున్నగా కదా. సరే ఇవన్నీ సారించి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదేమీ ఉపయోగం లేదు. అండ్ ప్రూవ్స్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఎటర్నల్ రియాలిటీ బియాండ్ మెటీరియాలిటీ. ఇది కాదు అసలు, దీనికి అతీతముగా ఏదో ఉంది అసలైన సత్యం. అది ముఖ్యమైనది కానీ ఇది ప్రధానము కాదు. ఫార్ ఇఫ్ దిస్ రియాలిటీ డిడ్ నాట్ ఎగ్జిస్ట్, ఎందుకని మనిషి వాడు తర్కించుకుంటాడట. అలాంటి సత్యమే గనక ఉండకపోయినట్లయితే ద ఇంక్రీజ్డ్ మెటీరియల్ వెల్ బీయింగ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విచ్ సైన్స్ హెస్ బ్రాట్ అబౌట్ వుడ్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ కంటెంట్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్. మరి ఇన్ని లక్షల కోట్లు పెట్టి ఇంతమంది శాస్త్రజ్ఞులు రాత్రులు పగలనుకోక తలలు పగలొట్టుకొని ఎంత శాస్త్రీయ పరిజ్ఞానం కనిపెట్టేసారు. ఈ పాటి ప్రతి ఓడు కాలుమి కాలేసుకుని కాళ్ళు ఊపుకుంటూ ఉండాలి కదా హాయిగా. కానీ అలా లేడే. సో మనం అనుకున్నట్టు ఇది గమ్యము కాదు, వేరే ఏదో వేరే ఒక సత్యం ఉంది. ఇదే సత్యం అయితే ఈ పాటికి చాలా ఆనందంతో పరవశిస్తూ ఉండాలి ప్రతివాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అమెరికా వాడు గుండెలు ఇలా పట్టుకుని ఉన్నాడు, ఎవరు ఏ బాంబు వేసాడో తెలియదు. ఫ్రాన్స్ వాడు అన్నీ సరదాగా చేసుకుంటున్నాడు కానీ భయంగా చూస్తున్నాడు. ఇంగ్లాండ్ వాడి పరిస్థితి అలాగే ఉంది. ఎందుకని వాడికి స్థిమితం లేదు. అంచేత వాడు సాధించిన విజయాలన్నీ వాడికి నిజమైన శాంతిని ఇవ్వలేకపోయినాయి వాడికి కదా. అసలు శాంతి ఇచ్చేది ఇది కాదు, వేరే ఏదో ఉన్నది. And the tremendous imagination science has projected into the general consciousness, we have let loose happiness. ఈ శాస్త్రము సైన్స్ సాధించిన విజయాలు పరమానందాన్ని ప్రతి మానవుడికి పంచి ఇచ్చేసి ఉండాలి. ఈపాటికే మ్యాన్ థింగ్స్ దర్ దెర్ వాజ్ నెవర్ సో మచ్ అచీవ్మెంట్. మనిషి అనుకుంటాడు, అబ్బాయి సృష్టి తిరగేస్తే ఎప్పుడండి ఇలా విమానాలు 5 నిమిషాల్లో అమెరికా వెళ్ళిపోతున్నాం, 5 నిమిషాల్లో జపాన్ వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు సృష్టిలో మనం సాధించినంత ఇంత అభివృద్ధి ఎప్పుడూ లేరు ఇది వరకు అనుకుంటాడు. అండ్ ప్రామిస్ ఆఫ్ గ్రేటర్ అచీవ్మెంట్ యాజ్ నౌ. ఇంకా 2 ఏళ్ళు పోతే ఇంకా 5 నిమిషాల్లో చంద్రుడి మీద కూడా వెళ్ళిపోతాం మనం. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ దెర్ వాజ్ నెవర్ సచ్ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రస్ట్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ మిజరీ.
బాబా చెప్తున్నారు. కానీ ఒక నిజం చెప్తారు నేను, సృష్టిలో ఇదివరకు మీరు చరిత్ర మొత్తం తిరగేసిన మనిషి మీద మనిషికి ఎంత నమ్మకం లేని పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎంత అసంతృప్తి ఎప్పుడూ లేదు, హృదయంలో ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదు మానవుడికి. చూడండి, అది అంటే ఆయన అవతార పురుషుడు చెప్పాడంటే ఊహించి చెప్పింది కాదు, ఇది పరమసత్యం. అది బాబా మరొక సందర్భంలో ఇలా చెప్పారు, మాయ ఎంత ప్రకోపించి ఎప్పుడూ లేదు ఇదివరకు. మానవుడిలో స్వార్థము, ద్వేషము, కామము, దురాశ ఎంత స్థాయిలో ఎప్పుడూ పెరగలేదు. వీడికి సమకూర్చుకున్నటువంటి సర్వశక్తులు ఒడ్డి ఈ వికారములను సంతృప్తిపరచుకోవడానికి మానవుడు పోరాడుతూ ఉన్నాడు. అంతే కదా. ఇదివరకు పక్క రాజ్యంతో యుద్ధం చేసేవాడు, వాడు ఐశ్వర్యవంతుడు అవడానికి. వాడు మొత్తం ప్రపంచం మీద యుద్ధం చేస్తున్నాడు వాడు ఐశ్వర్యవంతుడు అవడానికి. ఎందుకని వాడి ఆస్తి కూడా నాకు వచ్చేయాలి. అక్కడెక్కడో మూల ఓ శీలను ఉంది, దాన్ని కూడా తెచ్చేసుకుందాం, న్యూజిలాండ్ దాన్ని కూడా తెచ్చేసుకుందాం. వీడికి ఉన్నటువంటి సర్వశక్తులు ఒడ్డి ప్రపంచాన్ని వినాశనానికి గురి చేస్తున్నాడు. బాబా అన్నారు, మాయ ఎంత శక్తివంతముగా ఉంటే అవతార పురుషుడు అంత శక్తిని తీసుకుని వస్తాడు దానికి విరుగుడుగా. అందుకని నాదే పరమ ఉత్కృష్టమైనటువంటి అవతారము. ఆయన రేషనల్ చెప్పారు, ఎందుకు ఆయనది అతి గ్రేటెస్ట్ అవతారో ఆయన చెప్పారు బాబా. మాయ ఎంత బలీయంగా ఇదివరకు ఎప్పుడు లేరు కాబట్టి దాన్ని ఓడించాలంటే అంత శక్తితో నేను అవతార కార్యము నిర్వహించవలసి ఉంటుంది. అందుకనే అతి ఉత్కృష్టమైన అవతారము మెహర్ బాబా. ద ప్రామిస్ ఆఫ్ సైన్స్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ ఎంప్టీ అండ్ ఇట్స్ విజన్ ఫాల్స్. కనుక సైన్సు కనిపెట్టినటువంటి అన్ని విజయాలు ఒకటి చూస్తుంటే పెరివిరి చేస్తున్నాడు మనిషి. బెల్ లాభం లేదండి, ఏదో అనుకున్నాం కానండి, ఏమి లాభం లేదండి. ఇవన్నీ ఉట్టి మాటలు. ఇవి మనకి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు. అది చేసిన వాగ్దానాలన్నీ ఉట్టివే. రియాలిటీ ఎలోన్ ఈజ్ రియల్. బాబా చెప్తున్నారు, సత్యమొక్కటే నిజమైనది. ద ఓన్లీ ట్రూ థింగ్ దట్ కెన్ బి సెడ్ ఈజ్ రియాలిటీ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ దట్ ఈజ్ నాట్ ద రియల్ హ్యాజ్ నో ఎగ్జిస్టెన్స్ ఎక్సెప్ట్ యాజ్ ఇల్యూషన్. అస్తిత్వము కలిగినది సత్యమొక్కటే. కలిగి ఉన్నట్లు కనబడినా అది సమసిపోతే అది సత్యమునకు చెందినది కాదు, మాయలో భాగమది. ఇన్ దేర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ పీపుల్ నో దిస్. ప్రతి మానవుడు కూడా వాడు లోపల గుండె లోతుల్లో తవ్వి చూసుకుంటే ఈ విషయం వాడు తెలిసేట వాడికి. ప్రతి మానవుడికి కోట్లు సంపాదించేసాడు, సంపాదించేసి 2 రోజులు శుభ్రంగా ఎంజాయ్ చేస్తే 3వ రోజున ఏమనుకుంటాడు, ఏముందండి ఇందులో, ఏదో అనుకుంటాం కానండి అని ఎంతో కొంత శాతం వాడు తప్పనిసరిగా ప్రతి మానవుడు అనుకుంటాడు. ఎందుకని వాడి లోపల అట్టడుగున ఈ సత్యం వాడికి తెలుసు. అండ్ ఆల్దో ఫర్ ఎ టైమ్ దే గెట్ బిగైల్డ్ బై ద ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ ఇల్యూషన్ అండ్ థింక్ ఆఫ్ దెమ్ యాజ్ రియల్. అది తాత్కాలికంగా ఈ మాయ యొక్క ప్రలోభాలకి లోనైపోయి ఇదే నిజం అనుకోని వాడు మోసపోతూ ఉంటాడు. అండ్ దే బికమ్ ఫెడ్ అప్ విత్ ది మిజరీ దట్ ది ఆల్మోస్ట్ లిమిట్లెస్ ద ప్లే ఆఫ్ ఫాల్స్ ఇల్యూషన్ గ్రాడ్యువల్లీ బ్రింగ్స్ అబౌట్. ఇది రోజులు గడిచే కొలిది వాడికి విసుగు చేస్తుంది. వాడికి ఇది కాదు సత్యము. జ్ఞాపకం ఉందండి, మనం బుద్ధుడు కథ మనం చదువుకున్నాం, శ్యామ్ కేరావాలా చెప్పినటువంటి కథ. ఆ వృద్ధ బ్రాహ్మడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళడం, ఆయన పరశువేది అని ఒక రాయి, నీకేమైనా కావాలంటే పట్టుకుపోరా, నాకేం అవసరం లేక అక్కడ పడేసి అని ఇచ్చగలో అన్నాడు. దానికి పట్టుకుపోయి కావలసినంత బంగారాన్ని సంపాదించి ఐశ్వర్యంలో మునిగి తేలాడు. కొన్నేళ్ళు అయ్యాక చిచి అని విసుగు పుట్టింది వాడికి. ఎంత విలువైన వస్తువును కూడా పనికిరాని వస్తువులాగా ఇసుకలోకి విసిరేశాడంటే ఎంతకంటే విలువైన వస్తువు ఏదో ఉంది వాడి దగ్గర అనేటువంటి జ్ఞానము వీడికి కలిగి దాన్ని గంగానదిలో విసిరేసి బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడని మనం చదువుకున్నాం. అలాగూ భౌతికమైనటువంటి విషయాలలో మునిగి దీనితో ఆడుకొని ఆస్వాదించి విసుగు చెంది అప్పుడు వీడు ఇదంతా ఒట్టిదే అని సత్యము వైపుకు చూస్తాడట. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ది జనరల్ పీపుల్ నౌ. ప్రపంచంలో ఉన్న సగటు మానవుడి పరిస్థితి ఇదే. వాడు దేనికోసం వెతుకుతున్నాడు. వాడు ఇది కాదు ఇన్నాళ్ళు నేను వెంపర్లాడింది, ఇది శాశ్వతమైనది కాదు, వేరే ఏదో ఉంది, అదేమిటో తెలియదు వీడికి.
ఈవెన్ ఐఎమ్ ఫెడప్ అండ్ మెజరబుల్. బాబా అంటున్నారు అవతార పురుషుడిగా, నాకు కూడా విసుగు చెందిపోయాను, చిచి ఏమిటి పరిస్థితి అని హృదయ విదారకంగా నాకు అనిపిస్తూ ఉన్నది. వై షుడ్ ఐ బీ సో? అదేంటి, నేను భగవంతుని సాక్షాత్తు, నేను అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉండవలసి వచ్చింది? వెన్ ఐఎమ్ ఫ్రీ, నేను స్వేచ్ఛగా ఉన్నాను కదా, సర్వస్వతంత్రుణ్ణి కదా, మరి నాకెందుకు ఆ బాధ? బికాజ్ యాజ్ బుద్ధ సెడ్, బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అదే మాట నేను చెప్తాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రీ అండ్ ఇటర్నల్లీ బౌండ్. నేను అనాదిగా స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నాను, కానీ శాశ్వతముగా బందీగానే ఉన్నాను. ఇది చూడండి ఎంత. ఐఎమ్ బౌండ్ బికాజ్ ఆఫ్ పీపుల్స్ బాండేజ్. అంటే ప్రతి మానవుడిలో ఉన్నది నేనే కదా, ఆ మానవుడిలో నేను బందీగా ఉన్నాను. అండ్ ఫెడప్ అండ్ మెజరబుల్ బికాజ్ దర్ ఫెడప్నెస్ అండ్ మెజరీ. వాడు విసిగిపోయి వేసారిపోయి ఉన్నాడు కాబట్టి నేను కూడా వాడిలో ఉండి నేను విసిగిపోయాను. వాడు దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు, వాడితో పాటు నేను కూడా దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాను. The greatest scientists themselves are becoming dismayed at the areas of knowledge still beyond them and appalled at what their discoveries may unleash. ప్రపంచం ఉత్పత్తి చేసిన అతి గొప్ప మేధావులైన శాస్త్రవేత్తలు ఆల్బర్ట్ ఐన్స్టీన్, సర్ ఇసాక్ న్యూటన్, వీళ్ళంతా అలాంటి వాళ్ళ గురించి బాబా చెప్తున్నారు. వాళ్ళు కూడా కొంత దూరం వెళ్ళాక అమ్మబాబో ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని ఆశ్చర్యపోతూ ఉంటారట. ఎక్కడికి వెళుతుంది నా పరిశోధన అని వాళ్ళకి అర్థం కాక తెలియక వాళ్ళు గింజుకుంటూ ఉంటారు. ఇట్ విల్ నాట్ బి లాంగ్ నౌ బిఫోర్ దే అడ్మిట్ కంప్లీట్ బ్యాఫుల్మెంట్ affirm the existence of this eternal reality which men call God and which is unapproachable through the intellect. వాళ్ళు విసిగిపోయి వాళ్ళు కూడా సత్యం కేసి చూస్తారట, ఏదో ఉంది అసలు, అంతే కదా. ఉదాహరణకి ఇదిగో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ వస్తువు, భూమిలో ఒక మెటల్గా తయారై ఖనిజం నుంచి వచ్చింది. ఆ ఖనిజం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చాడు. సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆగిపోయింది వాడికి. సో శాస్త్రజ్ఞుడు కూడా కొంత దూరం వెళ్ళగలడు, అక్కడి నుంచి వాడికి ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు సూర్యుడు? ఏమో, అంటే ఎవడో ఉన్నాడు. ఇవన్నీ ఎంత సక్రమంగా ఎంత సవ్యముగా అమరిక చేసిన వాడు ఎవడో ఉన్నాడు, ఏదో సత్య పదార్థం ఉన్నది అని తప్పనిసరిగా వాళ్ళు చేతులు జోడించి ఒప్పుకొని తీరవలసినదే బాబా చెప్తున్నటువంటి సత్యము. ఐన్స్టీన్ అలాగే న్యూటన్ కూడా ఇదే విషయం చెప్పాడు. నేను ఎన్నో విషయములు కనిపెట్టినప్పటికీ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి సత్యమును అంగీకరించకపోతే శాస్త్రమునకు మనుగడ లేదు చెప్పాడు అతను న్యూటన్. ఎందుకని కొంతవరకే మనం వెళ్ళగలము, దానికి అతీతంగా ఏముంది? అదే భగవంతుడు, మూలాధారము భగవంతుడే. అతనిని అంగీకరించనిచో మనము ఏ శాస్త్రమును పూర్తిగా మనము సార్థకము చెయ్యలేము అని ఐన్స్టీను వీళ్ళు న్యూటన్ కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయం. ది ఆర్డినరీ మ్యాన్, ఆల్దో హీ ఈజ్ కంప్లీట్లీ ఫెడ్ అప్ విత్ బీయింగ్ చీటెడ్ of the price that materialism promises and appears to deny the existence of God and to have lost faith in everything but the immediate advantage, never really loses his inborn belief in God and faith in the reality which is beyond the illusion of the moment. చూడండి ఎంత గొప్పగా బాబా చెప్తూ ఉన్నారు. సామాన్య మానవుడు ఎందుకు విసిగిపోయాడు? ఈ సైన్స్ చెప్పింది వాడికి, నీకున్న 10 ఎకరాల్లోనూ ఇదిగో యూరియా వేసి పొటాషియం వేసి ఇదేసేస్తే 50 బస్తాలు పండేస్తారా నీకని చెప్పింది. వీడు అప్పులు చేసేసి కఠోరమైనటువంటి కష్టాలకి గురైపోయి మొత్తం కుటుంబాన్ని చాలా బాధలకు గురి చేసి తెచ్చిపెట్టేశాడు. తెల్లవారుతులోకి తుఫాను వచ్చింది, మటాష్ అయిపోయింది మొత్తం అంతా. ఏం చేసింది మరి ఈ సైన్స్? వీడిని అన్నీ చేసి నీకెందుకురా ఇదిగో బంగారం అని చెప్పి వాడికి వాగ్దానం చేసింది. వాడిని ఎత్తి మీద పిడుగు పడింది. ఏమనుకుంటాడు? చిచి ఇదంతా మోసం, భగవంతుడు లేడు, ఎవడు లేడండి, నాకేం చెప్పకండి ఇంకా.
మీకు నా కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు రైతు. నిజంగా ఎంత భయంకర! ఏడాది అంతా వాడు కాయ కష్టం చేసి ఈ సీజన్ కోసం చూస్తూ ఉంటే అది అలాగ వాడి చేతిలో లేకుండా తన్నుకుపోతే వాడికి ఎంత విషాదం మిగులుద్దండి. ఎందుకు మీకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అదే కారణం. అదే బాబా చెప్తూ ఉన్నారు. కానీ నిజంగా వాడికి సంపూర్ణముగా భగవంతుడి మీద విశ్వాసం తుడిచిపెట్టుకుపోదు. తాత్కాలికంగా ఆ కోపం వల్ల, ఆ కసి వల్ల అలాగంటాడు. కానీ మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ ఆయన మీదే వాడు జారపడతాడు. అది ఎప్పుడూ కూడా లోపల, ఆ గుండె లోతుల లోపల ఉండిపోయినటువంటి ఆ నమ్మకం. మన భారతదేశానికి కర్మభూమి అని ఎందుకంటారు? వాడు పుట్టుకతోటే వాడు బిడ్డ తల్లి ఇలాగ 2 చేతులు పెట్టి దండం పెట్టి దేవుడికి దండం పెట్టు అని చెప్తూ ఉంటుంది. వాడు ఇలాగా ఫోటో చూడగానే దండం పెడుతూ ఉంటే వాడికి ఏం తెలియదు వాడికి. అంటే అంత నరాల్లోనూ అది జీర్ణించుకుపోయి ఉంది. మనం భగవంతుడి మీదే ఆధారపడి జీవనము సాగించాలి అనేటువంటిది. అది మరి పరదేశాల్లో ఈ పరిస్థితి లేదు కదండి. అంచేతే బాబా ఏమన్నారు? ఓం కేంద్రము సృష్టి బిందువునకు భారతదేశము అతి సన్నిహితముగా ఉన్నది. హిస్ అపరెంట్ డౌట్ అండ్ లాస్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎ డెస్పరేషన్ ఆఫ్ మైండ్ ఓన్లీ. ఈ డస్ నాట్ టచ్ హిస్ హార్ట్. వాడి కోపం వచ్చి ఉట్టిదని ఇవన్నీ భగవంతుడు లేడు ఎవడూ లేడు అన్నాడంటే కేవలం వాడి ఉద్రేకములో నుంచి వాడి మనసు యొక్క ఉద్వేగము పట్టలేక అన్న మాటే. కానీ వాడి హృదయంలో ఉన్న విశ్వాసము చెరిగిపోయేంత పరిస్థితి వాడు ఎప్పుడూ తెచ్చుకోడు. వాడు లుక్ ఎట్ పీటర్. బాబా అంటున్నారు పీటర్ అంటే క్రైస్తుకి అతి సన్నిహిత శిష్యుడైన పీటర్. ఆ పీటర్ చూడండి ఒక్కసారి. హీ డినైడ్ క్రైస్ట్. డెస్పరేషన్ మేడ్ హిజ్ మైండ్ డినై, బట్ ఇన్ హిజ్ హార్ట్ హీ న్యూ దట్ క్రైస్ట్ వాజ్ అండ్ హీ వాజ్. ఏమైంది? ఆ పీటర్ ఏం చేశాడు? ఈ క్రైస్తు తన శిష్యులందరితో ఏవో రాత్రి సమాలోచన చేస్తూ ఉంటే రాజు భటులు వెతుకుతున్నారు. అదిగో క్రైస్తు మనుషులు అన్నారు. పారిపోయారు అందరూ. ఈ పీటర్ దొరికిపోయాడు. ఆవిడ కూర్చున్నాడు ఇలాగా. వాడు వెళ్ళపోయాడు. వీళ్ళు పట్టుకున్నారు. వీడి క్రైస్తు మనిషి అన్నారు. నేను క్రైస్తు మనిషి కానీ నాకు క్రైస్తుకి ఏం సంబంధం లేదన్నాడు. ఎందుకని? అది దొరికిపోతానని భయంతో అనేశాడు. అది అంటే క్రైస్తు మీద విశ్వాసం చెదిరిపోయేలా అన్నాడా? లేదు. వాడికి తెలుసు క్రైస్తు ఎవరో తెలుసు, క్రైస్తు మీద తనకున్న విశ్వాసము తెలుసు. అది ఏమీ చెక్కు చెదరలేదు. కేవలము ఆ మనసు యొక్క ఉద్వేగము వలన ఆ క్షణములో అలా ప్రవర్తించాడు వాడు, అంతే. ది ఆర్డినరీ మ్యాన్ నెవర్ లూజెస్ ఫెయిత్. చూడండి ఎంత కరాఖండిగా బాబా చెప్తున్నారో. వాడిలో భగవంతుడి మీద ఎప్పుడూ విశ్వాసము సజీవముగా ఉంటుంది. అంచేత మనం బాబా నామమును ఎంతగా వ్యాప్తి చేస్తే ఆ విశ్వాసం ఉంది కాబట్టి తప్పకుండా వాడు స్పందిస్తాడు. వాడు స్పందించడం లేదంటే మనము సరిగా ఆయన నామమును వ్యాప్తి చేయడం లేదు. ఇందులో ఏమైనా అనుమానం ఉందండి? ఏమి 100% నిజము అది. ఎందుకని ఆయన అవతార పురుషుడు చెప్పిన సత్యం అది. వాడి హృదయములో సజీవముగా భగవంతుడి మీద విశ్వాసము నిలిచి ఉన్నది. He is as one who climbs up a mountain a certain distance and experiencing cold and difficulty of breathing returns to the foot of the mountain. పాపం సగటు మానవుడు పరిస్థితి ఎలా ఉంటుందయ్యా బాబా చెప్తున్నారు. ఒక కొండ ఎక్కాలట. వాడు చాలా ఆవేశంగా బయలుదేరతాడు. ఎక్కేయవలసిందని ఈసారి మాత్రం క్వశ్చన్ లేదు. ఎక్కేస్తాడు. సగం దూరం ఎక్కాడు. ఆయాసం వచ్చేస్తోంది, చలి కొరికిస్తోంది, రాళ్ళు జారిపోతున్నాయి. అమ్మాయి ఏమనుకోకుండా నా వల్ల కాదని కిందకి దిగేసి ఆ కొండ మొదటికి వచ్చేసి అక్కడ కూర్చుని పోతాడట. అలాంటిది వాడి సగటు మానవుడి పరిస్థితి. పాపం వాడు ఉండి విశ్వాసం, కానీ దమ్ము సరిపోవటం లేదు వాడికి. బట్ ద సైంటిఫిక్ మైండ్ గోస్ ఆన్ అప్ ది మౌంటైన్ అంటిల్ ఇట్ హార్ట్ ఫ్రీజెస్ అండ్ డైస్. కానీ శాస్త్రజ్ఞుడు మొండివాడు. వీడి ఆయాసంతో వెనక్కి తిరిగి వచ్చాడు. వాడు మాత్రం నువ్వు వెళ్ళిపోరా కిందకి కావాలంటే, నేను అమ్మ వదలను, నేను దీని సంగతి ఏంటో తేల్చుకోవాల్సిందే అని వాడు ఆ చలిలో గడ్డకట్టుకుపోయి చనిపోవడానికి సిద్ధమైపోతాడట ఆ శాస్త్రజ్ఞుడు. బట్ దిస్ మైండ్ ఈజ్ బికమింగ్ సో స్టాగర్డ్ బై ఎ వాస్ట్నెస్ స్టిల్ బియాండ్ ఇట్. అలా వెళుతూ ఉంటాడు. ఇంకా అనంతముగా కనపడుతుంది. అమ్మబాబోయ్ ఎంత దూరం, ఎంత విశాలము, ఎంత విస్తృతమైన ఆశ్చర్యపోతూ ఉంటుందట శాస్త్రజ్ఞుడి మనసు. దట్ ఇట్ విల్ బి ఫోర్స్డ్ టు అడ్మిట్ ద హోప్లెస్నెస్ ఆఫ్ ఇట్స్ బెస్ట్ అండ్ టర్న్ టు గాడ్ ద రియాలిటీ. అంచేత వాడు సులభంగా
అమ్మో నాకు తెలిసింది చాలా తక్కువ, నేను ఏదో అనుకుని బయలుదేరాను. ఇది అనంతము. అది భగవంతుడు, అది సత్యము. ఆయనకే సర్వము తెలుసు, నాకు ఏమి తెలుసును అని వాడు చాలా సులభముగా